హలో నేను మీ సిఎస్ రావు. గ్రాఫ్ బాగలేనటువంటి వాళ్ళని తాడేపల్లి ప్యాలెస్కి పిలిపిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తన ఎమ్మెల్యేల గ్రాఫ్ బాగలేదనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ అనేక మందిని మార్చేయడం జరిగింది. ఇప్పుడు తాజాగా మరికొందరు మందిని కూడా మార్చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా రాయచోటి ఎమ్మెల్యే గడికోటి శ్రీకాంత్ రెడ్డిని పిలిపించారు. ఆ సందర్భంగా వాళ్ళిద్దరి మధ్య ఒక రకంగా ఘర్షణ వాతావరణం నెలకొంది. మధ్యలో వైవి సుబ్బారెడ్డి వచ్చి పక్కకు తీసుకెళ్లాడు శ్రీకాంత్ రెడ్డిని అని చెప్పి తెలుస్తూ ఉంది అత్యంత విశ్వసనీయంగా. ఆ మేరకు పత్రికల్లో కూడా న్యూస్ వచ్చింది. అసలు వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది, బాహాబాగి దిగారా, అందుకే వైవి సుబ్బారెడ్డి సైలెంట్గా శ్రీకాంత్ రెడ్డిని బయటికి తీసుకెళ్లారా, అసలు ఏం జరిగింది అని అంటే గ్రాఫ్ బాగలేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి శ్రీకాంత్ రెడ్డితో అన్నప్పుడు నీ గ్రాఫ్ బాగుందా అంటూ ఆయన ఎదురు ప్రశ్న వేశారు. నేను మర్డర్లు చేయలేదు, మర్డర్లు చేసినటువంటి వాళ్ళకి సపోర్ట్ చేయలేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మీదనే ఒక సెటైర్ వేస్తూ ఎదురు తిరిగారు. ఆ క్రమంలో వాళ్ళిద్దరి మధ్య మాట పెరిగింది. దాంతో వైవి సుబ్బారెడ్డి మధ్యలో రావడంతో సద్దుమణిగింది అనేది మనకు అందుతున్నటువంటి విశ్వసనీయ సమాచారం. తాడేపల్లి వర్గాల్లో కూడా అదే చర్చ జరుగుతోంది. అయితే శ్రీకాంత్ రెడ్డి ప్రొఫైల్ కనుక చూసుకుంటే కడప జిల్లా రాయచోటి, ప్రస్తుతం అన్నమయ్య జిల్లాగా అది మారింది. ఆయన 4 సార్లు రాయచోటి నుంచి గెలుపొందడం జరిగింది. ప్రతి ఎన్నికల్లో కూడా మెజారిటీ పెరుగుతూ వస్తుంది. ఆయనకి లభించినటువంటి ఓట్లు కూడా పెరిగాయి. ఆయన విదేశాల్లో చదువుకున్నారు. ఐటీ ఉద్యోగం దాదాపుగా కొన్ని సంవత్సరాల పాటు చేసి తిరిగి రాజకీయాల్లోకి వచ్చారు. 2009లో రాజశేఖర్ రెడ్డి ఆయన్ని రాజకీయాల్లోకి దింపారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగి వరుసగా 4 సార్లు ఆయన గెలుస్తూ వచ్చారు. ఆయన పూర్తి ప్రొఫైల్ చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం సీఎం జగన్కి వీర విధేయుడిగా ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఉన్నారనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇంకా రాయచోటి నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా ఆయన ఎన్నికయ్యారు. ప్రజలకు దగ్గరగా ఉంటున్నారు. 2009లో కాంగ్రెస్ తరఫున మొదటిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆ తర్వాత జగన్కి మద్దతు ఇవ్వటంలో 2012లో ఆయన కాంగ్రెస్ నుంచి సస్పెండ్ అయ్యారు. ఆ తర్వాత ఉప ఎన్నికలకు వెళ్ళి గెలవడం కూడా జరిగింది. 2012 ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి జగన్మోహన్ రెడ్డికి అండగా నిలబడ్డాడు. 2014, 2019 ఎన్నికల్లో వరుసగా గెలిచాడు శ్రీకాంత్ రెడ్డి. ఆ తర్వాత 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే ఆయనకి చీఫ్ విప్గా బాధ్యతలు అప్పచెప్పారు. కానీ ఈసారి టికెట్ను నిరాకరిస్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది. దాంతో తాడేపల్లి ప్యాలెస్లో జగన్ తోటి గడికోట శ్రీకాంత్ రెడ్డి గొడవకు దిగారు అనేది ఇప్పుడు తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి చర్చ. సో ఇది వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణ. సో టోటల్గా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా జగన్మోహన్ రెడ్డి అనేక మంది ఎమ్మెల్యేలని అలాగే ఎంపీలను కూడా మారుస్తూ ఉన్నారు. ప్రతిసారి కూడా గ్రాఫ్ బాగలేదని డైరెక్ట్గా చెప్తున్నటువంటి క్రమంలో మొట్టమొదటిసారి జగన్మోహన్ రెడ్డి మీద తిరగబడ్డటువంటి ఎమ్మెల్యే పూతలపట్టు ఎమ్మెల్యే సురేష్. ఆ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి నీ గ్రాఫ్ బాగలేదు అన్నప్పుడు నాదేముంది, మీ రెడ్డి గారు చెప్పినట్టే కదా నేను వింటుంది, నా గ్రాఫ్ బాగలేకపోవడం ఏంటి, పెద్దిరెడ్డి చెప్పినట్టు వింటున్నాను, మిథున్ రెడ్డి చెప్పినట్టు వింటున్నాను, తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెప్పినట్టు వింటున్నాను, మీ రెడ్డి గారు చెప్పినట్టు వింటున్నప్పుడు నా గ్రాఫ్ ఎందుకు బాగుండదని చెప్పి మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి మీద ఎదుటే తిరగబడ్డ ఎమ్మెల్యే పూతలపట్టు ఎమ్మెల్యే సురేష్. ఆ తర్వాత ఇప్పుడు గడికోట శ్రీకాంత్ రెడ్డి వాయిస్ వినిపిస్తున్నారు. మరికొంతమంది జగన్మోహన్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మీడియా ముందు తిరగబడుతున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూసాం. ఒంగోలు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డిని నిర్ణయాన్ని నిరసిస్తూ ఆయన అనేక సందర్భాల్లో మాట్లాడినటువంటి అంశాన్ని కూడా మనం చూసాం. ఇప్పటి వరకు దాదాపుగా 60 మంది ఎమ్మెల్యేలను మార్చారు, 10 మంది ఎంపీలను మార్చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి తన గ్రాఫ్ బాగుంది అనేటువంటి అభిప్రాయాన్ని కలిసినటువంటి వాళ్ళతోటి షేర్ చేసుకుంటూ ఉన్నారు. సరిగ్గా ఆ పాయింట్ వద్దే ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ జగన్మోహన్ రెడ్డి యొక్క వాలకం నచ్చడం లేదు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ బాగుండి ప్రజలందరూ కూడా జనరంజకమైనటువంటి పాలన అందిస్తున్నాడు అనేటువంటి భావంతో ఉంటే కనుక ఎమ్మెల్యేల మీద అసలు నెగిటివ్ ఎందుకు వస్తుంది అనేటువంటి ప్రశ్న కూడా వేస్తూ ఉన్నారు. అసలు బాగలేంది జగన్మోహన్ రెడ్డి గ్రాఫే అనేది ఆయన ముఖాన్ని గుద్దినట్టుగా చెప్పారు గడికోట శ్రీకాంత్ రెడ్డి. సో అంత స్వతంత్రంగా ఏ విధంగా చెప్పగలిగారు? జగన్మోహన్ రెడ్డి అలాగే శ్రీకాంత్ రెడ్డి ఇద్దరు కూడా స్నేహితులు. కడపలో శ్రీకాంత్ రెడ్డి చదువుకున్నారు. బాల్యం నుంచి కూడా వాళ్ళిద్దరు స్నేహితులు, నువ్వు అనుకునేటువంటి ఒక సాన్నిహిత్యం వాళ్ళిద్దరి మధ్య ఉంది. అందుకే నీ గ్రాఫ్ బాగలేదు అన్నప్పుడు నీ గ్రాఫ్ బాగలేదు, నేను ఎవరిని మర్డర్ చేయించలేదు,
మర్డర్ చేయలేదు, మర్డర్ చేసినటువంటి వాళ్ళకి మద్దతు ఇవ్వలేదు అనేటువంటి వ్యాఖ్యలు శ్రీకాంత్ రెడ్డి చేయడంతో ఒక్కసారిగా అక్కడ తాడేపల్లిలో సీరియస్ వాతావరణం, ఉత్కంఠ వాతావరణం, భయంకరమైనటువంటి వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితుల్లో వైవి సుబ్బారెడ్డి జోక్యం చేసుకుని శ్రీకాంత్ రెడ్డిని తీసుకురాకపోతే ఏం జరిగి ఉండేది అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో చాలా సీరియస్గా చర్చ జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి యొక్క వాలకం తెలిసినటువంటి వాళ్ళు చేతి దగ్గర, చేతికి అందుబాటులో ఉన్నటువంటి ఏ వస్తువునైనా తీసి పగలగొడతారు అనేది చెప్తూ ఉంటారు. అది వాస్తవం ఎంత అనేది తెలియదు కానీ, బట్ ఆయన సన్నిహితులు కానీ, ఆయన కోపాన్ని చూసినటువంటి వాళ్ళు కానీ, ఆయన ప్రవర్తనని అబ్జర్వ్ చేసినటువంటి వాళ్ళు కానీ చెప్పేటువంటి మాట. అందుకే బహుశా వైవి సుబ్బారెడ్డి, శ్రీకాంత్ రెడ్డి అలాగే జగన్మోహన్ రెడ్డి మధ్య జరిగినటువంటి సంభాషణ సీరియస్ కాగానే వెంటనే అలర్ట్ అయిపోయి వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణకు ఫుల్ స్టాప్ పెడుతూ శ్రీకాంత్ రెడ్డిని బయటికి తీసుకెళ్ళడం జరిగింది. ఒకవేళ కనుక శ్రీకాంత్ రెడ్డిని బయటికి తీసుకెళ్ళకపోతే ఖచ్చితంగా వాళ్ళిద్దరి మధ్య ఘర్షణ వాతావరణం, బాహాబాకి దిగుండేవాళ్ళు అనేది వినిపిస్తుంది. మిగిలినటువంటి ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి ఏమీ అనలేనటువంటి పరిస్థితుల్లో నియోజకవర్గాల్లో తమ బాధను వెళ్ళబుచ్చుతూ ఉన్నారు. కానీ గడికోట శ్రీకాంత్ రెడ్డి మాత్రం ఆయన జగన్మోహన్ రెడ్డి మీద నువ్వు ఎలా గెలుస్తావో చూస్తానంటూ కూడా ఒక మాట జారారని చెప్పి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో చర్చ అయితే జరుగుతుంది. నిజంగా అసలు వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది, వాళ్ళు సన్నిహితంగా సాన్నిహిత్యంగా స్నేహితులుగా ఉండేటువంటి వాళ్ళిద్దరి మధ్య ఇంత సీరియస్గా ఘర్షణ వాతావరణం నెలకొంది అని అంటే దాదాపుగా శ్రీకాంత్ రెడ్డిని పక్కన పెట్టే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారా అనేటువంటి అభిప్రాయం కూడా కలుగుతోంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వైఖరి, జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచన ఏ విధంగా ఉంటుందనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి తొలి రోజుల్లోనే హీరో రాజశేఖర్ చెప్పడం జరిగింది. ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి కన్నా బాగున్నా, లేదంటే జగన్మోహన్ రెడ్డి కన్నా అత్యధిక మెజార్టీని సాధిస్తున్నా, లేదా ఆదరణ కలిగి ఉన్న ప్రజా జీవితంలో అది ఆయన జీర్ణించుకోలేరు అనేది ఆ రోజున హీరో రాజశేఖర్ చెప్పినటువంటి మాట. ప్రజాదరణ ఉన్నటువంటి వాళ్ళని పక్కన పెట్టేస్తూ ఉంటారు. అలాగే జగన్మోహన్ రెడ్డి కన్నా కూడా లుక్ బాగున్నా కానీ వాళ్ళని కూడా పక్కన పెట్టేస్తుంటారు. హీరో రాజశేఖర్ చెప్పినటువంటి మాట. బహుశా ఆయన చెప్పింది కనుక నిజమైతే కనుక గడికోట శ్రీకాంత్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి 2009లో అసెంబ్లీలో ఉన్నప్పుడే అసెంబ్లీలో తన వాయిస్ని చాలా ఫోర్స్ఫుల్గా ప్రజావాణిని వినిపించేవాళ్ళు. అసెంబ్లీలో ఆ రోజున కాంగ్రెస్ పార్టీ భావజాలాన్ని కానీ, కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యాన్ని కానీ వినిపించేవారు ప్రత్యర్థుల మీద. సో అప్పటి నుంచి కూడా గడికోట శ్రీకాంత్ రెడ్డికి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు అసెంబ్లీలో కూడా ఉంది. ఆ తర్వాత వరుసగా గెలుస్తూ వస్తున్నటువంటి గడికోట శ్రీకాంత్ రెడ్డి స్థానికంగా రాయచోట్లో ప్రజాదరణ కలిగినటువంటి లీడర్గా కూడా ఉన్నారు. సో ఆయన గ్రాఫ్ బాగలేకపోవడం ఏంటి అనేది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. కేవలం రాయచోట్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గడికోట శ్రీకాంత్ రెడ్డి 4 సార్లు వరుసగా గెలుస్తూ అపజయం అనేటువంటిది ఎరుగనటువంటి నేతగా ఉన్నారు కాబట్టి ఆయన ఆదరణకి ఫుల్ స్టాప్ పెట్టాలి అనేటువంటి ఒక ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి ఆయన గ్రాఫ్ బాగలేదని పక్కన పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో జగన్మోహన్ రెడ్డి కన్నా ఎక్కువ ఆదరణ వస్తుంది అని చెప్పి అనుకుంటున్నటువంటి వాళ్ళని ఎవరైతే ఉన్నారో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని కానీ, లేదా గడికోట శ్రీకాంత్ రెడ్డిని కానీ, ఇలాంటి వాళ్ళని ఆయన పక్కన పెడుతూ ఉంటారనేది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో తొలగించినటువంటి 60 మందిలో కూడా చాలామంది గ్రాఫ్ బాగుంది. ఐపాక్ ద్వారా ఒక సర్వేని చేయించి దాన్ని మ్యానిపులేషన్ చేశారు అనేది కూడా ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఒకనొక సందర్భంలో చెప్పినటువంటి మాట కూడా మనం గుర్తు చేసుకోవచ్చు. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కేవలం తన అభద్రతా భావం కారణంగా తనకంటే మించిపోతున్నారు అనేటువంటి ఒక ఆలోచనతోటి ఈ విధమైనటువంటి గ్రాఫ్ను బయటికి తీశారనేది గడికోట శ్రీకాంత్ రెడ్డి అభిమానులు ఇప్పుడు చెప్తున్నటువంటి మాట, వెలుబుచ్చుతున్నటువంటి అభిప్రాయం కూడా. సో వాళ్ళిద్దరూ ఎంత స్నేహితులైనప్పటికీ కూడా ఒక ఘర్షణ వాతావరణం నెలకొందంటే జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్లో, తాడేపల్లి క్యాంప్ ఆఫీస్లో ఏం చేస్తున్నారు, ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు ఒక చర్చనీయాంశంగా కూడా మారింది. అక్కడ ఉన్నటువంటి ధనుంజయ రెడ్డి కానీ, వైవి సుబ్బారెడ్డి కానీ వీళ్ళు స్క్రూటీ చేస్తూ ఉన్నారు. ఎవరి గ్రాఫ్ బాగుంది, ఎవరి గ్రాఫ్ బాగలేదు అనేది. అసలు గ్రాఫ్ నిర్ధారించడానికి నువ్వెవరు అంటూ జగన్మోహన్ రెడ్డి మీద తిరగబడ్డ మొట్టమొదటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి తన ఎదురుగే తిరగబడ్డారు. దాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి అనేది ఇప్పుడు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక పెద్ద బర్నింగ్ న్యూస్గా కూడా కనిపిస్తుంది. సో వాళ్ళిద్దరి మధ్య అసలు ఏం జరిగింది అనేది తెలియదు కానీ
బట్ బయటకు వచ్చినటువంటి న్యూస్ మాత్రం చిలవలు పలువులుగా సోషల్ మీడియాలో వెళ్ళిపోతున్నటువంటి సందర్భంగా ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో రాయచోటి నుంచి మరి గడికోట శ్రీకాంత్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తారా లేదా అనేది ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ఆల్రెడీ చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు గళమెత్తుతూ ఉన్నారు. అక్కడ ఉండేటువంటి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో పూతలపట్టు ఎమ్మెల్యే ఆయన రివర్స్ అయ్యారు. ఆయనతో పాటు ఇప్పుడు తిరుపతి లోక్సభ నుంచి పోటీ చేయాలని చెప్పేసి అక్కడ కోనేటి ఆదిమూలంని ఆదేశించారు జగన్మోహన్ రెడ్డి. కానీ ఆయన కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద రివర్స్ అవుతున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు గడికోట ఆదర్శంగా తీసుకొని ఇంకా ఎంతమంది ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి వాలకాన్ని ప్రశ్నిస్తారు అనేది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ వెరీ మచ్.